ఎప్పుడు మిమ్మల్ని సినిమా ఫంక్షన్స్లో కానీ ఈవెంట్స్లో చూడలేదు, మీరు ఎప్పుడు వచ్చేవారు కదా? వచ్చేవారా? తీసుకొచ్చేవారు, రైట్. అఫ్ కోర్స్ మీకు సంవత్సరం అంతా తలుచుకుంటారు వేణుమాధవ్ గారిని. ఎలా ఉన్నారమ్మా మీరు? పర్లేదండి, పిల్లలు ఉన్నారు కదా ఇంకా చూసుకోవడానికి. పిల్లలతో అది ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు. కానీ మా అందరికీ ఇప్పటికీ ఆ షాకేనండి అది అంట. చెట్టంత కొడుకులు ఇక్కడ పక్కన చూసారా ఏమంటున్నారు? కోర్స్ మీ బాధని ఎవ్వరూ తీయలేరండి అది. కానీ మీకు ఒక మాట చెప్పాలి, మా అందరికి కూడా యాజ్ ఫ్యాన్స్ అదే విధమైన బాధ మీ అందరం ఫీల్ అవుతామండి. అసలు మదర్ అంటారు ఏడిస్తే ఏదో కోల్పోయి ఏడవని అసలు మామూలుగా అయితే ఇంకా ఏడిస్తే అది మన దగ్గర లేనట్టు అని మదర్ అంటారు. కానీ ఏడవను అసలు అయితే ఏడవను మోస్ట్లీ. సడన్ గా మీరు టాపిక్ తీసుకొచ్చి కానీ మగపిల్లలు కాబట్టి చెప్తున్నాను ప్రభాకర్, మామూలుగా అప్పుడప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మన బాధ చెప్పేస్తేనే బెటర్. బికాజ్ అబ్బాయిలకు ఎలా ఉంటుందంటే వెంటనే ఇమీడియట్గా ఓదార్చాలనిపిస్తుంది. కానీ అమ్మాయిలకు ఎలా ఉంటుంది, లేడీస్కి మామూలుగా లోపల ఉన్న గుండె బాధ బయటకు వచ్చేయాలి. యా, మీ మీద కూడా మీరు చిన్నపిల్లలు, చాలా కష్టమైన ఒక పరిణామం ఇది. సో ఎలా ఉన్నారు ప్రభాకర్, మీరు ఎలా కోప్ అయ్యారు? అంటే మాకు ఇది చాలా కామన్ అండి. ఎందుకు కామన్ అంటున్నారంటే డాడీ ఒక 1 వీక్ 2 వీక్స్ లేదా 1 మంత్ కొన్నిసార్లు షూటింగ్స్కి వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు కదా. అప్పుడు వీ యూస్ టు బి అంటే మాకు అలవాటు అయిపోయింది. నాన్న ఓకే ఒక 1-2 వీక్స్ షూటింగ్లో ఉన్నారు, నాన్న లేకుండా మేము మంచిగా ఉన్నామని అనట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నాన్న మాకు ఇక్కడ లేరు కదా, మాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే షూటింగ్ లో ఉన్నారు, బిజీగా ఉన్నారు, సండే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అనే ఫీలింగ్ లో ఉన్నారు. అదే దానిలో ఉన్నాం. వి డోంట్ మోస్ట్లీ క్రై. మదర్ కి ఏంటంటే న్యాచురల్ కదా నాన్న. అమ్మకి ఉండే అనుబంధం వేరు. అమ్మ కదా, అమ్మ భార్యగా ఆయనతో ఎంత ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయింది. హౌ ఆర్ యూ సావికర్? ఇప్పుడు ఆల్ ఓకే, వి హ్యాడ్ టు గెట్ ఇన్ ఎ లాట్. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం చాలా డౌన్ ఉండే కానీ ఇప్పుడు ఓకే బెటర్. నాన్నగారు సినిమాలు మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్స్ అయినవి. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా ఒక్కసారి స్క్రీన్ మీదకి వస్తే అందరూ పడి నవ్వేవారు. అన్ని సినిమాలు చూసారా డాడ్వి? అని ఇప్పుడు చెప్పండి శ్రీవాణి గారు. అయితే ఇప్పుడు మీరు మీ పెళ్ళే టైంకే వేణుమాధవ్ గారు బిజీగా ఉన్నారా యాక్టర్గా? స్టార్టింగ్ అప్పుడప్పుడు అప్పుడప్పుడే స్టార్టింగ్ ప్రియమైన నీకు, ఇంకా దిల్ నా మ్యారేజ్ తర్వాత అండి. మ్యారేజ్ తర్వాత ఎక్కువ బాగా పెరిగాయి రోల్స్. ఏమనిపించింది అప్పుడు మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ని చేసుకుంటున్నారు, ఒక పాపులర్ పర్సన్ అని? అసలు నేను అనుకోలేదండి ఇంత లైఫ్ ఉంటుంది నాకు అనేసి. చాలా అసలు ఎంత బాగా చూసుకునేవారంటే అసలు ఎవరినైనా చూస్తారో లేదో అలాంటి హస్బెండ్, నా హస్బెండ్ చాలా అసలు బాగా చూసుకోవడం అంటే అప్రిషియేట్ చేయడమా మిమ్మల్ని బాగా? అన్నీ అసలు అప్రిషియేట్ కాకుండా అసలు అన్ని కావాల్సినవన్నీ సమకూర్చడం. మీరు కూడా చక్కని తల్లిలా చూసుకుని ఉంటారు ఆయన్ని, అందుకనే కదా. అంటే యాక్చువల్లీ డాడీకి ఆడపిల్ల కావాల్సిండే. అందరూ మా ఫ్యామిలీ, మా పెద్దనాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళ సైడ్ మెజారిటీ గర్ల్సే ఉన్నారు. డాడీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. కూతురు కావాలి అని ఉండే. మేమిద్దరం బాయ్స్ పుట్టేసరికి ఇంకా మమ్మీనే కూతురు తీసుకో, అన్ని షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఫ్రెండ్, ఒక కూతురు, ఒక వైఫ్, అట్లా అన్ని షేడ్స్ ఉంటాయి. కానీ మమ్మీని చూస్తే మీకు పెద్ద కలాగే కనిపిస్తుంది, మమ్మీలా కనిపించట్లే. డాడీని చూస్తే అదే అంటారు. డాడీ కూడా పెద్దన్నయ్యలా ఉండేవారు అనమాట, ఒక అన్నలాగా. తమ్ముడు అంటారు కొంతమంది. తమ్ముడు, అది చాలా. ఎలా ఉండేవారు డాడీ ప్రభాకర్? అదే ఇప్పుడు చెప్తాను కదా. నో మీతోటి కొడుకులతోటి ఎలా ఉండేవారు? ఎలా ఉండేవారు? ఒక తమ్ముడు మాకు, మా తమ్ముడే. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఇట్లా నాకు నేను బయటకు వెళ్ళాలి డ్రైవర్ మాట్లాడేసి అది ఇది ఉండదు మాకు. నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడేసుకుని వెళ్ళిపో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఒక లిమిట్ ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో, ఆ లిమిట్ ఉంటుంది. మాకు ఆ ఫ్రీడమ్. మేము ఎంత ఓకే, ఇప్పుడు నాకు 10th లో C వచ్చిందా, 70% వచ్చిందా, 60 వచ్చిందా, ఇవేం అడగరు.
పాస్ అయినా ఓకే డన్ అంతే. చాలు, నీతో ఎంత అవుతుంది నీతో అంత చేసుకో చాలు డన్. చాలా ప్రేమతత్వం అయితే. ప్రేమతత్వం. లేకపోతే ఎప్పుడైనా ఫిల్మ్ యాక్టర్ కొడుకు మీరు అని చెప్పి స్కూల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేదా బాగా? మేము అసలు ఎప్పుడు చెప్పుకోలేదు. నాన్నే మా 10th క్లాస్లో వచ్చింది, నా 10th క్లాస్కి వచ్చింది ఒకసారి వచ్చింది డాడీ. అంతేనా? అంతే. అన్నిసార్లు మమ్మీ వస్తుండే, ఇంకా డాడీని ఎప్పుడు రానియాలి కూడా మేము. రావద్దు డాడీ, మీరు రావద్దు డాడీ అని. వస్తా అంటే కూడా రానివ్వరు. స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, సో అండ్ సో అని చెప్పి అది కొంచెం ఇట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రీట్ చేసే ఆ ట్రీట్మెంట్ కొంచెం మనకి చాలా. కానీ అందరం షాక్ అయ్యాం సావికర్ ఫ్రాంక్లీ. హాస్పిటలైజ్ అయిన తర్వాత కొంత టైంకి ఎన్ని రోజులు ఉన్నారండి హాస్పిటల్లో యశోదాలో? 20 days అండి. 20 days ఉన్నారు. అసలు ఏంటంటే జాండీస్ వచ్చింది, దాని తర్వాత వెంటనే డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఆ టైంలో డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ తనకే వచ్చింది డెంగ్యూ ఫీవర్. తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు. రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అసలే డెంగ్యూ ఫీవర్ ఎట్లుంటుంది, వెంటనే ప్లేట్లెట్స్ వెంటనే పడిపోతుంది. పోయినప్పటికీ ఇంకా అప్పటికే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. చాలా తొందరగా ఎఫెక్ట్ పడిందండి డెంగ్యూ ఫీవర్ ఒకటి. ఎవరండి మీ అత్తగారింటి వాళ్ళ వైపు వాళ్ళు టచ్లో ఉంటారా సార్? వాళ్ళ అందరం ఇక్కడే పక్కపక్కనే ఉంటారు. ఇద్దరు ఆడపడుచులు ఇక్కడే ఉంటారా? మా బావగారు. సో మరి అందరితో అయితే మేనత్తలతో అందరితో క్లోజ్గా ఉంటారా? ఇంకా మీ గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి నాన్నగారితో. వేణుమాధవ్ గారు ఆయన తెర మీద చూసి అలాగే పరిమితం అయిపోయారు, కానీ ఆయన బాధ్యతగా ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి అంటే చిన్నపిల్లలా కనిపిస్తారు కాబట్టి. అది ఏదో ఈవెంట్కి వెళ్తుండే నాన్నతో, బై రోడ్ వెళ్తున్నాం, హైదరాబాద్ టు విజయవాడ దగ్గర ఒక స్టాప్, మళ్ళీ కోదాడ మా నానమ్మ వాళ్ళ ఊర్లో ఒక స్టాప్, మళ్ళీ అక్కడ నుంచి సూరత్, అట్లా ఒక దగ్గర ఒక 12 states తిరిగినాం. ఆ 12 స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కేక్ కట్ చేసిన నేను. వన్ ఆఫ్ మై 17th or 18th బర్త్డే. ఈ ట్రీట్స్ మమ్మల్ని అట్లా ట్రీట్ చేస్తారు అసలు, అంత స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. అమ్మ బర్త్డే ఎలా చేసేవారు? నా బర్త్డే కూడా ప్రతి బర్త్డే నాకు అసలు స్పెషల్ అండి, చాలా స్పెషల్. తను అసలు ఏ దాంట్లో మ్యారేజ్ డే అయితే బర్త్డే అయితే కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడము, తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండరు తనకని. అందుకే ముందు ఇచ్చారేమో ఇవన్నీ నాకు, అందుకే నాకు ఇవన్నీ ముందు ఇచ్చారేమో అనిపిస్తుంది. నా మెమరీస్ నీ దగ్గర ఉండాలి అనేసి. ఎంత కష్టం తల్లి మీకు, మీ దాంపత్యానికి. రెండోది మీరు ఇద్దరు పిల్లలు, ఒక్కసారిగా మీ బెస్ట్ ఫ్రెండ్ వదిలి ఇదిగో మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు దూరంగా. ఆయన అనుకుంటానండి ఎక్కడో షూటింగ్కి వెళ్ళి ఉండొచ్చు, మా వారు వస్తారేమో ఏదో ఒక రోజు అనిపిస్తుంటది. కానీ ఎక్కువ లాంగ్ బయట అవుట్డోర్ వెళ్ళేవారు కదా బాగా, చాలా. ఆ టైంలో మరి ఎలా మీరు ఫోన్ చేస్తూ ఉండేవారా రెగ్యులర్గా? అసలు క్షణం అండి. ఫోన్లు అంటే ఎవరైనా చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు, వాణి అనే వర్డ్ కింద అసలు దిగరు. బంగారం కన్నమ్మ ఎక్కడ ఏంటి కంటిన్యూగా ఫోన్స్ అండి, దిగగానే ఫోను. అసలు ఎన్నిసార్లు చేసేవారు డేలో, షార్ట్ మధ్యలో కాల్ కంపల్సరీ చేస్తారు. ఇంటి నుంచి ఫోన్ అక్కడ నుండే వస్తుంటాయి. మేము డిస్టర్బ్ చేయొద్దు కదా, తను ఎక్కడున్నారో బిజీగా ఉన్నారో ఏంటో తెలియదు అని మేము అనుకుంటాం. మాకు మినిట్ ఒక కాల్ వస్తూ ఉంటుంది, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి. ఎంత అసలు అఫెక్షనేట్, అసలు ఎంత హార్ట్ ఉండేది దానికి. ఇంకేంటి సావికర్, మీకేం చెప్పేవారు డాడ్? రెస్పెక్ట్ నేర్పించింది డాడీ. ఎవరు ఏంటదని చూడలే, వాళ్ళు ఎంతైనా రిచ్ కానీ ఎంతైనా పూర్ కానీ ఎంత ఏమైనా కానీ వాళ్ళు నీకు ఏం చేసిండ్రు నువ్వు వాళ్ళకి అట్లా ఉండాలి. రెస్పెక్ట్ నేర్పించారు ఫస్ట్. ఎప్పుడైనా మరి యూర్ డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాదు, ఇంటీరియర్ డిజైనింగ్ కదా, మరి ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటారని తెలుసా? నేను డాడీ అంటే మీరు డాడీతో చెప్పారా? లేదు, నేను రీసెంట్గా తీసుకున్నాను. రీసెంట్గా, బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అడిగేవారా ఏమవుతాను పెద్ద? డాడీ మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, ఎట్లుంటారో అట్లా మీ ఇష్టం అది.